బీజేపీ అగ్రనాయకత్వం తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేస్తానని ఢిల్లీకి ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అగ్రనాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారు. పార్టీ అగ్రనాయకత్వం నమ్మకం, మద్దతు తనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఏబీవీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె బీజేపీలో పలు విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. జూలై 1974లో హర్యానాలోని జుల్నాలో జన్మించిన రేఖా గుప్తా చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఆమె ఆ సమయంలోనే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. దీంతో క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై దృష్టి సారించి పనిచేశారు. ఈ క్రమంలోనే 2007, 2012లలో 2 సార్లు ఉత్తరి పీతంపూర్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో పనిచేశారు. धन्यवाद करना चाहूंगी मैं पूरे भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व का, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, दिल्ली की जनता का और मेरे साथी विधायकों का, जिन्होंने मुझे ये मौका दिया। एक बड़ी जिम्मेवारी, दिल्ली का एक नया अध्याय जो शुरू होने वाला, एक स्वर्णिम अध्याय दिल्ली बेहतरी की ओर, विकास के साथ, उसकी जिम्मेवारी निभाने का मौका मुझे मिल रहा है। दिल की गहराई से धन्यवाद। जो दिल्ली के साथ कमिटमेंट हमने की है, जो विजन आदरणीय प्रधानमंत्री जी का दिल्ली के लिए है, उसे पूरा करना ही मेरी प्राथमिकता है।